యెహెజ్కేలు 16వ అధ్యాయము 15 నుండి 34 వచనాలు చదువుకుని వాటిని ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్దాం. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారం చేసుకుని నీకు కీర్తి వచ్చినందున నీవు వేసవై దారిని ప్రతి వానితో బహుగా వ్యభిచరించు వచ్చితివి, పిలిచిన వానితోనల్లా పోతుంది. ఇశ్రాయేల్ గురించి ఈ మాటలు సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు బానిసలుగా ఉన్నారు. వారికి సౌందర్యం లేదు. వారి దేవుడు వారికి తోడుగా లేడు. యోసేపును బట్టి వారు ఐగుప్తులోనికి వచ్చారు. కొంతకాలం బాగానే ఉన్నారు. అయితే చివరి రోజుల్లో 400 సంవత్సరాలు అబ్రహాముకి వాగ్దానం చేసి విడిపిస్తాను అని చెప్పిన సంవత్సరాలు దగ్గర పడినప్పుడు కొత్త రాజు వచ్చి వారిని బానిసత్వానికి గురి చేస్తూ వచ్చారు. వారెంతో శ్రమ, నింద, నిట్టూర్పుకు గురవుతూ వచ్చారు. అటువంటి వారికి భౌతికంగా సుఖశాంతులు లేవు, స్వేచ్ఛ లేదు. బానిసత్వం అంటే స్వేచ్ఛ ఉండదు. ఫరో ఏమన్నా చేయొచ్చు వారిని, ఎందుకంటే వారు పరాయి దేశస్తులు. ఇప్పుడు యోసేపు లాంటి వారు, అధికారంలో ఉన్నవారు ఎవరు కూడా వారికి తోడుగా లేరు. అందుకనే ఇంకెవరు దిక్కులేని వారని దేవుడే తండ్రి అయిన అబ్రహాంకి వాగ్దానం చేసిన రీతిగా వచ్చాడు. దిగి వచ్చి మోషే, అహరోను, మిరియాములను ఏర్పాటు చేసుకుని వారందరినీ విడిపించాడు. వారికి దేశాన్ని ఇచ్చాడు, స్వతంత్రులుగా ఇచ్చాడు. వారికి కావలసిన సేవకులందరినీ కూడా ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, వాగ్దాన నిబంధనలు ఇచ్చాడు, సేవా నియమాలను కూడా వారికి ఇచ్చాడు. ఇదంతా కూడా ఆత్మీయ సౌందర్యం అన్నమాట. మనం కూడా అటువంటి స్థితిలో ఉన్నాం. మనం కూడా ఇశ్రాయేల్ ఐగుప్తులో ఉన్న స్థితి ఎలాగుందో, ఎంత దీనమైన స్థితి ఉందో, ఎంత భ్రష్టమైన స్థితి ఉందో, ఆ స్థితి మన జీవితాల్లో క్రీస్తు లేనప్పుడు కలిగి ఉన్నాం. మనం కూడా పరలోకానికి ఏమాత్రం వారసులం కాదు, దేవుని ఎరగని వారము. మనం కూడా ఇశ్రాయేలు వ్యభిచరించినట్లుగా వ్యభిచరించాం. ఎవరితో? విగ్రహాలతో. కొంతమంది దేవుడు ఉన్నాడని, కొంతమంది లేడని, ఉంటే విగ్రహం అని, ప్రతి దాంట్లో ఉంటాడని, అట్లా దేన్ని పూజిస్తామో నిజ దేవుని కాకుండా అది ఆత్మీయ వ్యభిచారం అవుతుంది. సో అలాగా మనం చేశాం. వారు విమోచింపబడిన తర్వాత కూడా ఏం చేశారు? వాళ్ళు విభజించారు. వారి సౌందర్యాన్ని, దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యతలన్నింటినీ వారు ఏం చేశారంటే అమ్మి వేసుకున్నారు. ఇతర దేవతలకి, లేకపోతే ఇతర దేశ ఐగుప్తులు కానీ ఇతరులకు కానీ వారు ఏం చేశారు? వారితో సహవాసం చేసి, సాంగత్యం చేసి, వారి మీద ఆధారపడి వారికి అమ్మి వేసుకున్నారు అన్నమాట. సో కాబట్టి కోపం వచ్చేలాగిన, దేవుడు తిరిగి వారిని విడిచిపెట్టేలాగిన, దేవుడు వారిని ఫిలిస్తీయులకి, ఇతర శత్రువులకి అప్పగించేలాగిన అంతగా చేసుకున్నారు అన్నమాట. ఇశ్రాయేల్ అయిన వారికి దేవుడే దిక్కు, ఇంకెవరు కూడా దిక్కులేదు. ఆ దేవుడే దిక్కు అనే దేవుణ్ణి, దిక్కుని పోగొట్టుకుంటే ఇంకెవరు ఉంటారండి? నీకు నాకు ఇప్పుడు దిక్కెవరు? ఆ యేసుప్రభుని వదులుకుంటే సాతాను మంచిగా మనం దున్నుతాడు, మంచిగా నలగొడతాడు. సో మొట్టమొదటిగా సాతాను యొక్క అధికారంలో నుండి, క్రూరత్వంలో నుండి, లోక వ్యభిచారం నుండి మనల్ని విడిపించి మనకు సొగసునిచ్చాడు, ఆత్మీయ సొగసునిచ్చాడు కదా. మనకు రక్షణ ఇచ్చాడు, రక్షణ అలంకారాలు ఇచ్చాడు, పరిశుద్ధత ఇచ్చాడు. ఇది బ్యూటీ, ఇది సౌందర్యం. నీతినిచ్చాడు, ఇది సౌందర్యం. నీతిహీనంలో మనం, కానీ యేసుప్రభునందు విశ్వాసం ఉంచుట ధైర్యం వచ్చింది, పాపం పోయింది, నీతి వచ్చింది, పరిశుద్ధత వచ్చింది. పరిశుద్ధ అలంకారాలతో మనల్ని అలంకరించాడు. అందుకని, ఎందుకంటే దేవుని సేవించాలని, ఒక రకంగా దేవునికి పిల్లలుగా, ఇంకో రకంగా ఆత్మీయ బంధాలు, దేవునికి భారీగా ఉన్నాం. దేవుని భార్యగా ఉన్నప్పుడు దేవునికి పతివ్రతగా ఉండాలి కదా. సామాన్యంగా స్త్రీలు, మంచి స్త్రీలు ఏం చేస్తారంటే
పతిని తప్ప వేరొకరిని వల్లరన్నమాట. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఇటు అటు కూడా మనుషులు చెడిపోతూ ఉంటాయి. దాన్ని పోల్చి చెప్పాడు అన్నమాట. ఓకే, మనుషుల్లో జరుగుతుంది, దాన్ని బట్టి తీరుస్తాడు, అది వేరే మాట. అయితే దేవుని ఎరిగి కూడా దేవుని ద్వారా ఇంత ఐశ్వర్యము, ఇంత సౌందర్యము, ఆత్మీయంగా దేవుడు అంతగా వారిని చేసి స్థిరపరిచిన తర్వాత కూడా అలాగ చేశారంటే ఎంత భయంకరమైన పరిస్థితి. అయితే మనం మొదటి నుంచి కూడా ఎటువంటి వారము, చెడిపోయిన వారు కనుక లోకంతో వ్యభిచరించాం, సాతానుతో వ్యభిచరించాం, విగ్రహాలతో వ్యభిచరించాం. ఒక దేవుడిని మనం కలిగి ఉన్నవారము. దేవుడు ఇప్పుడు మనకు వేలుకు వచ్చాడు. ఎంతమంది దేవుళ్ళు చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. ప్రభు ఒక్కడే, ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు కూడా. ఎవరో ప్రభు? యేసు. ఎందుకు ఆయన ప్రభు? జయించాడు. దేన్ని జయించాడు? సాతాన్ని, పాపాన్ని, మరణాన్ని జయించాడు. ఫస్ట్ ఎవరిని జయించాలి? సాతాను. రెండోది లోకంలో ఏముంది? అదే పాపం. తర్వాత మరణాన్ని జయించాడు. అందుకని యేసు ఏమయ్యాడు? ప్రభు అయ్యాడు. కనుక మన పాపాలన్నింటినీ క్షమించి తన బిడ్డలుగాను తాను వరించబోయే వధువు అనే సంఘంలో మనల్ని కూడా అంగాలుగా చేసుకున్నాం. ఇప్పుడు మనకి భర్త ఆయనే కాబట్టి మనం కూడా పవిత్రురాలైన కన్యక వలె ఆయనకి మాత్రమే నమ్మకంగా ఉండాలి. సో ఆలోచనలో కానీ వేరే విధంగా కానీ లోకానికి ఏమాత్రం కూడా చోటు అనేది ఇవ్వకూడదు అన్నమాట. సో అలాగా దేవుడు మనసు. తర్వాత విశ్వాసం కూడా ఏంటి? ఒకటే విశ్వాసం. అయితే ఈ క్రైస్తవ సమాజంలో కూడా నేటి దినాల్లో తప్పుడు బోధలు, ఈ బేసిక్ సూత్రాలు, దీంట్లో ఉన్న గూఢమైన అర్థాలు ఎరక్క, ప్రభు అంటే ఏంటో ఎరగని వారు, ఎందుకు యేసు ప్రభు అని ఎరిగిన వారు కూడా చాలా తక్కువ ఉంటారు. ఓకేనా? ఏదో చెప్పమంటే చెప్తారు. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటే ఒప్పుకుంటారు. ఎందుకే ఒప్పుకున్నామంటే దాంట్లో రాసింది ఎలా ప్రభు అయ్యాడనేది తెలియదు. విశ్వాసాలన్నీ ఒకటి. ఏంటో విశ్వాసం? రక్షణాత్మకమైన విశ్వాసం. ఓకే, అట్లా. అయితే దాంట్లో కూడా ఈ స్థానిక సంఘాలు తప్పిపోయినాయి. విశ్వాస విషయంలో సరైన పునాది లేదు. శిష్యులను కూడా ఆపనాది మీదకే తీసుకొచ్చాడు. అపోస్తలులను కూడా ఆపనాదినే ప్రకటించమన్నాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి ఏం ప్రకటించమన్నాడు? యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలని. దాని అందే విశ్వాసం ఉంచి యేసుని రక్షకుడిగా ప్రభుగా అంగీకరిస్తే పాపాలు ఒప్పుకుంటే క్షమిస్తాడు. ఓకేనా? తర్వాత ఆ విశ్వాసమే పరీక్షకి ఏం కావాలి? నిలబడాలి. పరీక్ష పరిశోధనలు వస్తే ఏం చేయాలి? నిలబడాలి. అలా నిలిచిన తర్వాత అది ఇంకా క్రియాపూర్వకంగా కూడా మనం చేస్తాం. ఆ విశ్వాసం బేసిస్. తర్వాత మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ పరిచర్య చేస్తున్నాం, నీ సాయం కావాలన్నప్పుడు ఆటంకంగా వచ్చే వాటన్నిటి నుంచి కూడా మనల్ని విడిపించి పరిచర్యలు కూడా మనల్ని ఏం చేస్తాడు? వర్ధిల్లింపజేస్తాడు. ఓకేనా? నీ ప్రతి అవసరాన్ని తీర్చడం అంటే దేవుని నీతిని, రాజ్యాన్ని వెతికే కొద్దీ, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చే కొద్దీ మన అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. ఈ లోకంలో ఐశ్వర్యం ఎక్కువైందంటే మన విశ్వాసము, దేవునికి అనుకూలంగా ఉండే జీవితం తగ్గిపోతుంది. ఏమి లేనప్పుడు అనిగి మనం ఉంటాం. అన్నీ ఉంటే వాడు కూడా అంతే. అన్నీ ఇచ్చిన తర్వాత ఏం చేశారు? ఇశ్రాయేలు వ్యభిచారులు అయ్యారు కదా. మనకెందుకు ఇవ్వట్లేదు? ఒకవేళ ఇంత శాలరీ అని చెప్పుకున్నా ఏమవుతుంది? అంతే, ఎంత కావాలో అంతే ఉంటుంది. అంతేనా? ఎందుకట్లా? తర్వాత ఇస్తాడు. ఎందుకంటే మనం గర్వంలోకి వెళ్ళిపోకుండా, అతిశయించకుండా.
ఎప్పుడైతే శ్రమలు ఉంటాయో అణిగి ఏమి లేవనుకో ఏమవుతుంది? ఆకాశరాణిలోనే అయిపోతుంది, ఆకాశంలో మేడలు కట్టేస్తాం కదండి. నాకంటే ఎవరు అంటాం, అట్లా లేదు. ఓకేనా? అందుకనే వాళ్ళకు కూడా వారి గర్వాన్ని అంచడానికి ఫిలిస్తీన్లు కూడా వాడుకున్నాడు. చూడండి, ఇప్పుడు 19వ వచనం చదవండి. 16-19. భోజనమునకే నేను ఇచ్చిన ఆహారము గోధుమ పిండిని నూనెను తేనెను తీసుకుని ఇంపైన సువాసన కలుగునట్లు నీవు ఆ బొమ్మలకు అర్పించితివి. అలాగున జరిగిన కదా. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. చూశారండి, వాళ్ళకి ఏమి ఇచ్చాడంట? వాళ్ళు తినటానికి గోధుమ పిండిని ఇచ్చాడు, ఆహారానికి ఏమి ఇచ్చాడు? గోధుమ పిండిని ఇచ్చాడు, నూనె ఇచ్చాడు, మంచిగా రొట్టెలు చేసుకుని చపాతీలు తినండి అని. తర్వాత ఇంపైన సువాసన కలిగినట్లు తేనెను కూడా ఇచ్చాడు కదా. అయితే వాటిని తీసుకెళ్ళి ఎవరికి అర్పిస్తున్నారు వీళ్ళు? బొమ్మలకు అర్పిస్తున్నారు. బొమ్మలు తింటాయా? అట్లా. కాబట్టి అన్ని జనులు ఏ రీతిగా చేస్తున్నారో అటువంటి మూఢ భక్తిలోకి వెళ్ళిపోయారు, గుడ్డి భక్తిలోకి వెళ్ళిపోయారు, దేవునికి కోపం వచ్చేటట్టుగా వెళ్ళిపోయారు. ఎవరైనా అజ్ఞానంలో నుండి అజ్ఞానంలో నుండి జ్ఞానంలోనికి వస్తారా? జ్ఞానంలో నుండి అజ్ఞానంలోకి వెళ్తారా? ఇప్పుడు ఇశ్రాయేల్ ఏం చేశారు? చూసారు. మనం ఎక్కడి నుంచి వచ్చాము? జ్ఞానంలోకి వచ్చాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా మంచి జ్ఞానం. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకే ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సింది దేవునే స్తుతించాలి, దేవునికే నమ్మకంగా ఉండాలి, దేవుడిచ్చిన పరిశుద్ధ ఆభరణాలను కాపాడుకోవాలి, దేవుడిచ్చిన స్థితిని యేసు ప్రభువులో మనం కాపాడుకోవాలి. తర్వాత ఈ లోకాన్ని కొన్ని రోజులే వదిలేస్తాం, ఈ పోరాటాలు ఆరాటాలన్నీ వదిలేస్తాం, ప్రభు సన్నిధికి వెళ్ళిపోయి సదాకాలం ఏం చేస్తాం? దేవుని మహిమలో సుఖశాంతులతో ఉంటాం. సో అలాగే దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అట్లా చేశారు కాబట్టి ఇంకా చూడండి 23వ వచనం. ఇంతగా చెడుతనం జరిగించినందుకు నీకు శ్రమ, నీకు శ్రమ, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇంతగా చేసినందుకు ఏం చేస్తున్నారండి? శ్రమ ఎప్పుడు వస్తుంది చెప్పండి? పాపం చేసినప్పుడు. తెలిసి పాపం చేసినప్పుడు ఇంకా శ్రమ. వీళ్ళు ఏం చేస్తున్నారు? తెలిసి చేస్తున్నారు, తెలియజేస్తున్నారు. ఎలాగైనా శ్రమ. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు హెచ్చరించినప్పుడు ఈ లోకానికి కూడా శ్రమ రాదు. ఎంత చెప్పినా ఏం చేస్తున్నారు? చెప్పేవాళ్ళని హింసిస్తున్నారు తప్ప ఏమాత్రం ఆలోచించి అర్థం చేసుకోవటం, అజ్ఞానంలో నుండి దైవికమైన జ్ఞానంలోనికి రావటం వారి వల్ల అవుతుంది. మనం కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని దేవుడు విడిపించాడు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని ఆరాధించాలి? మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలి. ఓకేనా? దేనితో ఆరాధించాలి? రక్షణ అలంకారాలతో ఆరాధించాలి. ఎక్కడుంది రక్షణ అలంకారాలతో ఆరాధించాలని? చూడండి 94వ కీర్తన తీసిన చదవండి. 94, 96. ఏదమ్మా? 96:9 చదవండి. ధరించుకుని ఏదండి? ఏ అలంకారాలు ధరించుకోవాలి? పరిశుద్ధ అలంకారం ధరించుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు భౌతికమైన అలంకారం కాదు, పరిశుద్ధ అలంకారం. అలాగే అలంకారాలు దేవుడు ఎవరి ద్వారా ఇచ్చాడు? మనకి యేసు ప్రభు ద్వారా ఇచ్చాడు. కాబట్టి అందుకని దాంతో దేవుణ్ణి ఆరాధించాలి. కానీ లేకపోతే మనకిచ్చిన అన్నపానీయాలతో సో వాటికి పెట్టేది కాదు.
దేవుడు నీకు తినమని నాకు ఇస్తే నేను ఒక ఏదో చెట్టుకో పుట్టుకో పెడితే ఏమైనా అర్థం ఉందా? సో మనం కూడా అజ్ఞానంలో ఉన్నప్పుడు అలాగే ఉన్నాం. ఎవరో ఉంటున్నారంటే వారి కొరకు మనం ప్రార్థన చేయాలంతే. వారి మనోనేత్రం వెలిగింపడినప్పుడు, వారికి కూడా జ్ఞానం వచ్చినప్పుడు వారు కూడా అర్థం చేసుకుంటారు. ఓకేనా? అయితే మనం అటువంటి వారం కాకుండా జాగ్రత్తగా ఉండాలి. 26 వచనం చదవము. 26 వచనం చదవండి. యెహెజ్కేలు 16. మరియు నీవు మరణించి ఉన్న నీ పొరుగువారైన ఐగుప్తీయులతో వ్యభిచరించి నీ జారత్వ క్రియలను పెంపు చేసి నాకు కోపం పుట్టించింది. ఏం చేశారంటే వీళ్ళు ఇంకా మదించి ఉన్న నీ పొరుగు వారైనా ఐగుప్తీయులతో వ్యభిచరించి. బాబు నన్ను చూడ బాబు, కిందకి పెట్టామంటే అవి పెళ్లి కొడుకు అయిపోతాను. పైకి చూడు, పైకి చూడు. ఏం చెప్పాను? ఏం చెప్పాను? పైకి పెట్టి ఇట్లు పైకి పెట్టు. కాబట్టి మదించి ఉన్న పొరుగువారైన ఐగుప్తీయులతో వ్యభిచరించి. సో కాబట్టి మదించటం అంటే ఏంటంటే ఐగుప్తీయులు దేన్ని ఆధారం చేసుకుంటారు? వారికున్న కాల్బలాన్ని, అంటే సైనికుల్ని, వారికున్న యుద్ధాయుధాలని, వారికున్న రథాలని, వారికున్న గుర్రాలని, వారికున్న రౌతుల్ని. రౌతులు అంటే ఎవరు? రాళ్ళు కాదు, గుర్రాలని నడిపించేవారు. వారిని ఆధారం చేసుకుంటారు. వీళ్ళు వాళ్ళ మీద ఆధారపడుతూ వచ్చారు. చూడండి, యెషయా 31:1 నుంచి చదవండి. యెషయా వెళ్ళుచు చేసుకొని వారిని ఆశ్రయించే వారికి ఎవరండి? ఎవరు ఆశ్రయిస్తున్నారంటే ఇశ్రాయేలు. మదించటం అంటే అర్థం ఏంటి? ఈవెన్ మనమైనా సరే, నా ఉద్యోగం తెలుసా, నా పలుకుబడి తెలుసా, నా బలం తెలుసా? ఏం బలం? దోమ కొట్టిందంటే అయిపోతుంది నిండా కదా. మైక్ టైసన్ కూడా చచ్చిపోతాడు. లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. గుండె కూడా ఆగిపోదు. అందుకనే నీ జీవము ఇది బలవంతులుగా బలహీనులుగా అందరికీ. ఎంత బలవంతుడైనా సరే ఏమవుతుంది? క్షణంలో చచ్చిపోవాల్సింది. అటువంటి వారు దేన్ని బట్టి మదించకూడదు. అందుకనే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. మొదటి 2 వచనాలు. మీరు బ్రతికి అభివృద్ధి నుండి ఇప్పుడు ఏంటండి, వారు విడుదల పొందారు. విడుదల పొందిన తర్వాత ఏం చేయాలి? బ్రతికి అని ఎందుకన్నాడు? ఎందుకంటే ఉదయం చూపిస్తే చచ్చిపోతారు. అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి? బ్రతకాలి. బ్రతకాలంటే ఏం చేయాలి? విధేయత చూపించాలి. విధేయత చూపిస్తే బ్రతికి ఏం చేయాలి? అభివృద్ధి పొందుతారు. ఓకేనా? తర్వాత పితరులతో ప్రమాణం చేసిన దేశంలోకి పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అణచు నిమిత్తము అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకో. చూసారా? నిన్ను అణచు. సో కాబట్టి అణచటానికి దేవుడు ఏం చేశాడంటే అరణ్యం గుండా. సో ఆ విధంగా దేవుని ఉద్దేశాలు ఆ రీతిగా ఉంటాయి. సో కనుక ఆ విధంగా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 31వ వచనం చదవండి. ప్రతి అడ్డదోను ముళ్ళను ప్రతి రాజవీధిని ఒక బలిపీఠమును కట్టుచు
వేశ్య చేయనట్లు చేయక జీతం పుచ్చుకొని నల్లగా ఇంటివి. వ్యభిచారిణి భార్య తన పురుషుని త్రోసివేసి అన్యులను చేర్చుకును కదా. పురుషులు వేశ్యలకు పడుపు సొమ్మిచ్చెదరు కదా. నీ విటకాండు నలుదిక్కుల నుండి వచ్చి నీతో వ్యభిచరించినట్లు వారికి అందరికీ నిచ్చుచూ వచ్చింది, బహుమానంలో నిచ్చుచూ వచ్చింది. నీ జారత్వమునకు ఇతర స్త్రీల జారత్వమునకు భేదమేదనగా వ్యభిచరించుటకు ఎవడైనాను నీ వెంట తిరుగుటయు లేదు, నీకు పడుపు సొమ్మిచ్చుటయు లేదు, నీవే ఎదురు జీతం ఇచ్చితివి. ఇదే నీకును వారికి కలిగిన భేదము. ఇదే యెహోవా వాక్కు. వీళ్ళు ఏం చేస్తున్నారండి? దేవుడు వీళ్ళకి ఇచ్చిన దాన్ని ఎవరికి ఇచ్చేస్తున్నారు? వాళ్ళకి, ఐగుప్తీయులకి, వీళ్ళకి, వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఒక జార స్త్రీ ఏ విధంగా చేస్తుందో ఆ విధంగా ఏం చేస్తున్నారండి? జార స్త్రీ ఇంక తీసుకుంటుంది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఆత్మీయ జారత్వం చేస్తూ ఎదిరిస్తున్నారు. అర్థమైందా? సో కాబట్టి ఇందుకే మనం దీని ద్వారా ఏం నేర్చుకోవాలి? మనం కూడా అటువంటి స్థితిలో నుండి మనల్ని ఏం చేశాడు? విడిపించిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? పరిశుద్ధ అలంకారములు కలిగి ధరించిన వారమై మన దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి, మహిమపరచాలి. ఆ దేవునికి తగినట్టుగా పతివ్రత ధర్మాన్ని మనం జరిగించాలి కదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే మనం ఏం చేయాలి? నమ్మకమైన వారుగా ఉండాలి. ఆనాడు హవ్వ కూడా ఏం చేసింది? దేవునికే తను సృష్టించి, తను రక్షించి, పెళ్లి చేసి, అంత తోట ఇచ్చి, వారికి ఎంతో వైభవాన్ని ఇస్తే ఏం చేసిందండి? పోయి సాతానుతో మాట్లాడచ్చు. సాతానుతో మాట్లాడి అక్కడ వ్యభిచారం చేసి వాడు చెప్పినట్టు చేసి, అట్లా చేసినందుకు ఏమైంది? దేవుడు వదిలేసి, నేను పరిశుద్ధుడినయా, అపవిత్రులు నేనేం చేస్తాను? విడాకులు ఇస్తాను. ఒకవేళ మళ్ళీ నిన్ను చేర్చుకోవాలంటే ఏం చేయాలి? నీ మాలిన్యాన్ని అంతటి నుండి కడుగుదల పొందాలి. హోషేయ గ్రంథంలో ఇవన్నీ ఉంటాయి. సో 2వ అధ్యాయంలో ఉంటాయి. సో ఈ విధంగా దేవుడు క్రీస్తులో చేసిన దాన్ని బట్టి మనం దేవుని ఏం చేయాలి? ఆరాధిస్తాం.